జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. వరుసగా 7వ సోరెన్ కు సమన్లు పంపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్టేట్మెంట్ రికార్డు కోసం సహకరించాలని పేర్కొంది. ఇప్పటికే ఈ నెల 20న సోరెన్ ను ప్రశ్నించిన ఈడీ మళ్లీ జనవరి 27 నుంచి 31లోగా జోనల్ ఆఫీస్కు రావాలని తెలిపింది. జార్ఖండ్లో భారీ భూ మాఫియాకు సంబంధించిన స్కామ్పై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ కేసులో 14 మందిని అరెస్టు చేసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. వరుసగా 7వ సోరెన్ కు సమన్లు పంపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్టేట్మెంట్ రికార్డు కోసం సహకరించాలని పేర్కొంది. ఇప్పటికే ఈ నెల 20న సోరెన్ ను ప్రశ్నించిన ఈడీ మళ్లీ జనవరి 27 నుంచి 31లోగా జోనల్ ఆఫీస్కు రావాలని తెలిపింది. జార్ఖండ్లో భారీ భూ మాఫియాకు సంబంధించిన స్కామ్పై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ కేసులో 14 మందిని అరెస్టు చేసింది.